హలో, నేను డాక్టర్ హరీష్ తినేటి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్. అయితే ఈ మధ్య ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి బోలెడని డిస్కషన్ వింటున్నాం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, ఒకతను ఒక క్లాసిక్ వీడియో చేశాడనమాట. అది చూసాక అందరం వావ్ అని అనుకున్నాం. చేప పిల్ల నీళ్లలో ఈదడానికి చాలా బాగా వస్తుంది, కానీ చెట్టెక్కడం వస్తుందా? రాదు కదా. కానీ చెట్టెక్కే కెపాసిటీతో ఒక చేప పిల్లని కనుక మనం మార్కులు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా చేప ఫెయిల్ అయిపోతుంది, లైఫ్ టైము ఏది చేయలేను అని బాధపడి ఏడుస్తుంది. అలాగే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా, ఒకడు స్పోర్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకళ్ళకి సంగీతం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకళ్ళకి బాగా చదువుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకళ్ళకి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకళ్ళకి పొలిటికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మరి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకుంటే అందరికీ A+B² నేర్పించాలి, అందరూ ఇలాంటి ఫార్ములాలే బట్టి కొట్టాలి అంటే ఖచ్చితంగా వాడు ఫెయిల్ అయ్యాడు, మార్కులు సరిగ్గా రాలేదు అనే బాధపడతాడు కదా. అలాంటి వాడు ఎప్పటికీ కూడా నేను లైఫ్లో ఏమీ సాధించలేనేమో అనే బాధతోనే ఉంటాడు కదా. అందుకని మన ఎడ్యుకేషన్ సిస్టము చాలా వీక్గా ఎంతసేపు బానిసలని తయారు చేస్తుంది, కానీ లీడర్స్ని మన కోసం మనం చేసుకునేటట్టుగా, మన కోసం మనం కొత్తగా కనిపెట్టేటట్టుగా, మన కోసం మనం ఏదైనా ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా లేదు, ఎంతసేపు బానిసల్ని తయారు చేస్తుంది అన్నది ఒక ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్. ఇది ఎంతవరకు నిజమంటే, చాలా విషయాలలో చాలామంది ఇంగ్లీష్ రాదనే, కేవలం నాకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ లేవు అనే ఒక్క మాటతోనే ఎంతోమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో సాధించాలనుకుని సాధించలేక చాలామంది తడబడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, అందులోనే ఉండిపోతారు. అందుకని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇది నెంబర్ 1. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారినప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మళ్ళీ వెస్టర్న్ నుంచి ఎత్తుకొచ్చాం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకొచ్చిన సిస్టమ్. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు చిచి ఇది బాగాలేదు, కొత్త సిస్టమ్ తీసుకురంటారా అంటే మళ్ళీ వెస్టర్న్ నుంచి తీసుకొచ్చి ఇంకోటేదో సిస్టమ్ మన సిస్టంలోకి ఇంక్లూడ్ చేశారు. ఇది వెరీ 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 రాంగ్ అయిపోతుంది మళ్ళీ. ఎందుకంటే అది మనకు సరిగ్గా అర్థం కాలేదు అంటే ఇంకా డైవర్స్ అయిపోయి, ఇంకా బ్యాడ్ అయిపోయి, ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు. అందుకని పిల్లలకి ఒకవేళ స్కూల్ సిస్టమ్ నచ్చకపోతే, ఇప్పుడు వెస్టర్న్ ఎడ్యుకేషన్ బాగాలేదని, వాళ్ళ సిస్టమే వాళ్ళకి బాగాలేదని అక్కడ పేరెంట్స్ హోమ్ స్కూలింగ్ చేస్తున్నారు. అంటే మా పిల్లల్ని మేమే చదివించుకుంటాం, 10th వస్తే మేము 10th ఎగ్జామ్ రాయించుకుంటాం, మేము స్కూల్కి పంపము అనేది హోమ్ స్కూలింగ్ వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారన్నమాట. అలాగా ఒకవేళ గనక వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగుండుంటే అలా స్టార్ట్ అవ్వదు కదా. ఇప్పుడు అది ఇండియాకి తెచ్చుకోవడం వల్ల ఇక్కడ రాంగ్ ఐడియాలజీలు స్ప్రెడ్ అయ్యి ఇంకా ఇంకా కన్ఫ్యూజ్ అవుతాం. నా ఉద్దేశంలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రాకూడదు, భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. అంటే చిన్నప్పటి నుంచే లైఫ్ సైన్సెస్ నేర్పాలి. లైఫ్ సైన్సెస్ అంటే ఈదడం రావాలి ప్రతి పిల్లవాడికి, బ్రతకడం రావాలి, ఏదైనా పని చేసుకోవడం రావాలి. మనకు ఎంతో గొప్పగా కులవృత్తులు ఉండేవి, కులవృత్తులు బాగా వర్ధిల్లాలి. ఇప్పుడు కులవృత్తులు అందరూ చేయాలి, అందరూ పిల్లలందరూ అన్ని వృత్తులు చేయాలి. అలా లైఫ్ స్కిల్స్ కనుక నేర్పిస్తే, లైఫ్లో లైఫ్ స్కిల్స్ కనుక ఎట్ ద సేమ్ టైం కొంచెం సిలబస్, కొంచెం ఇంగ్లీషు, కొంచెం మ్యాథ్స్ అవి నేర్పించవచ్చు. కానీ అట్లీస్ట్ టిల్ 5th నుంచి 10th వరకు ఆర్ 8th నుంచి 10th వరకు అలా 3 years లైఫ్ స్కిల్స్, వాడి వంట వాడు వండుకోవడం రావాలి, లేకపోతే వాడి పని వాడు చేసుకోవడం రావాలి, ఏమీ లేని చోట వాడు ఏదైనా క్రియేటివ్గా తయారు చేసుకోవాలి, కొత్త ఆలోచనలు తయారు చేయాలి. ఒకవేళ కొత్త ఆలోచన వస్తే దాన్ని ఎలా ఒక రూపం తీసుకొచ్చి దాన్ని ఎలా ప్రోడక్ట్ చేయాలి అన్నది వాళ్ళకి తెలియాలి. అలాగా లైఫ్ స్కిల్స్ నేర్పిస్తే పిల్లలకి ఎంతో బాగుంటుంది. ఎంతసేపు రూమ్లో కూర్చోబెట్టామా చదివించామా కాకుండా లైఫ్ స్కిల్స్ నేర్పించాలి, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి మార్కులు వేయొద్దు అంటారు. నేనైతే మార్కులకి టువర్డ్స్ మార్కులు ఉండాలి, లేకపోతే ఎవడు కరెక్టో ఎవడు రాంగో ఎలా తెలుస్తుంది, ఎవరు నేర్చుకున్నారో ఎవరు నేర్చుకోలేదో ఎలా తెలుస్తుంది. మార్కులు ఖచ్చితంగా ఉండాలి, నీ స్టాండ్ ఏంటో నీకు తెలియాలి. మార్కులకి కృంగిపోకూడదు అని పిల్లలకు నేర్పించాలి. నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఇంకా నీ జీవితం అయిపోయింది రా భయ్, నువ్వు వేస్ట్ అని అనుకోకూడదు. ఓహో నేను ఇంత మార్క్స్తో ఉన్నానా, నేను ఇంప్రూవ్ చేసుకుంటా అనేటట్టుగా ఉండాలి. మార్కులు ఉండాలి. ఏ స్టూడెంట్ క్లాస్లో మొద్దుగా కూర్చుంటున్నాడా, నిజంగా నేర్చుకుంటున్నాడా, అసలు నేర్చుకోవట్లేదా అన్నది వాడికే తెలియాలి కదా. సో అందుకని మార్కులు ఉండాలి, మార్కులు చూపించాలి. ఆ మార్కుల ద్వారా నేను ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అని తెలియాలి.
మనకే తెలియకపోతే ఎలా ఇంప్రూవ్ అవుతాము? అందుకని మార్కులు తీసేయడం ఇస్ రాంగ్. మార్కులు ఉండాలి. ప్రతి స్టూడెంట్కి ఒక మార్క్ ఇవ్వాలి. ఆ మార్క్ నుంచి నువ్వు ఇంప్రూవ్ అవ్వరా అని నేర్పించాలి. అది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఒక సిస్టంలోకి వెళుతున్నప్పుడు ప్రతిదీ కూడా కలిసి ఉంటాయి. ఒక జాబ్కి వెళుతుంటే నువ్వు జస్ట్ కంప్యూటర్ ముందు కూర్చోవు. అక్కడ బాస్తో మాట్లాడాలి, అక్కడ కొలీగ్తో మాట్లాడాలి, ఆ సిస్టమ్ అంతా టుగెదర్ తీసుకురావాలి. అక్కడ ఎమోషన్స్ ఉంటాయి, ఆఫీసుల్లో ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. నీకు ఎంతసేపు డైరెక్ట్గా కంప్యూటర్లో కూర్చుని ఫార్ములాలు రాసేసి ఇవే ఉండవు. సో ఓవరాల్గా డెవలప్ అవ్వడం నేర్పించాలి. ఓవరాల్గా డెవలప్మెంట్ అవ్వాలి అంటే స్కిల్ నేర్చుకునేటప్పుడు ఇంటర్మీడియట్ టైం అనుకోండి, ఆ 2 years చదవాలి. ఆ 2 years తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే దాన్ని బాగా నేర్చుకోవాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అయ్యాక వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి. అలాగా ఓవరాల్గా అన్ని రకాలుగాను ఉండాలి. కానీ ఇది ఉంది కాబట్టి అది లేదు, అది ఉంది కాబట్టి ఇది లేదు, ఇది ఉంది కాబట్టి అది జరగదు అని పిల్లలని తప్పుదారి పట్టించి వేస్ట్ ఫెలోస్ని తయారు చేయకూడదు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా గమనించి చూస్తే మనకి మెయిన్గా లాంగ్వేజెస్ అంటే హిందీ, ఇంగ్లీష్, మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు, ఈ 3 కూడా నేర్పిస్తారు. ఇది వెరీ నైస్. ఇది ఎప్పుడు ఉండాలి. అండ్ వీటితో పాటుగా మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని ఎలా అయితే నేర్పిస్తారో అలాగే ఎథిక్స్, మారల్స్ అండ్ మారల్ డెమాన్స్ట్రేషన్. నా ఉద్దేశంలో ఓన్లీ చదివించేసామా అన్నది కాదు, చదివిన దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి వాళ్ళకు ఒక ఇయర్ అంతా ఒక టాస్క్ పెట్టాలి. అంటే నువ్వు మొరాలిటీ నేర్చుకున్నావు, ఇతరులకు అన్యాయం చేయకూడదు, ఆర్ చిన్న పిల్లలకి సహాయం చెయ్యాలి, ఆర్ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి నువ్వు అండదండగా ఉండాలి అని ఏమైనా నేర్చుకున్నావు అనుకో మోరల్, ఆ మోరల్ని నువ్వు ఆ ఇయర్లో ఏదైనా యునిక్గా చేసి చూపించాలి. సో మోరల్ డెమాన్స్ట్రేషన్ బై ద స్టూడెంట్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మోరల్ లెర్నింగ్ కాదు, ఎథికల్ లెర్నింగ్ కాదు. అంటే నేను ఎవరికి హాని చేయకూడదు ఈజ్ ఎథిక్స్, కానీ ఇతను హాని చేయకుండా ఉన్నాడు అన్నది డెమాన్స్ట్రేట్ కనుక చేయగలిగితే పిల్లలు అప్పుడు వాళ్ళకు మార్కులు ఇవ్వాలి. అలా ఎథిక్స్ వాళ్ళ బాడీలోకి ఇంబైబ్ అయ్యి అది వాళ్ళు బయటకు చూపించేదాకా మార్కులు ఇవ్వకూడదు. అలా గనక ఎథిక్స్ నేర్పించగలిగితే, అలా గనక మారల్స్ నేర్పించగలిగితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. లేకపోతే మళ్ళీ పుస్తకాల్లో ఉంటాయి, ఆ పుస్తకాల నుంచి ఎప్పటికీ బయటకు రావు. అండ్ బయటకు వచ్చాక మళ్ళీ మన జనజీవన స్రవంతిలో పడిపోయాక అన్ని రకాల దుర్మార్గపు అలవాట్లు నేర్చుకుంటాం. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు మహాభయంకరమైన ఘోరాలు చేస్తున్నారు ఈ రోజుల్లో. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద చదువులు చదువుకుని గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతి దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఎథికల్ డెమాన్స్ట్రేషను, ఎథికల్ లివింగ్ రాక, ఎథికల్ లివింగ్ తెలియక. అందుకని ఎథికల్ లివింగ్ ఉండాలి. అండ్ ఇలా గనక మన ఎడ్యుకేషన్ సిస్టమ్ డబ్బులు సంపాదించడంతో పాటు అందమైన ఆరోగ్యమైన డబ్బు సంపాదించుకోవాలి అన్నది కనుక మనం నేర్పిస్తే అప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సక్సెస్ అయినట్టు. లేకపోతే ఎక్కడో వెలితిగానే ఉంటుంది. ఇంకా ఇది పెద్ద టాపిక్, బోర్డ్ అనే విషయాలు మాట్లాడుకోవచ్చు. ఎడ్యుకేషన్ సిస్టంలో మనము కంపారిజన్స్ ప్లస్ గ్రేడింగ్స్ ఇలాంటివి ఎప్పుడు చేస్తున్నా కూడా వాటి డెమాన్స్ట్రేషన్ బయటకు వచ్చాక నిజంగా అది మనిషికి ఇంబైబ్ అయ్యిందా, ఆ పిల్లవాడి జీవితంలోకి అది ఎక్కిందా అన్నది చూపిస్తేనే మనము మార్కులు ఇవ్వగలగాలి, పాస్ చేయాలి. అలా గనక వస్తే ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి, ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది. అంతవరకు చదివామా, ఎవరి కిందో పని చేసామా, డబ్బులు సంపాదించుకున్నామా, ఇంతే మైండ్ సెట్తో ఉంటారు. ఇది కనుక మనం ఆలోచించగలిగితే, ఎవరు ఆలోచించినా సరే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆలోచించినా సరే దేశం బాగుపడిపోతుంది ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్.